ఇంతకుముందు మనము ఓపీడీ మాడ్యూల్, క్లినికల్ మాడ్యూల్, ఆ తర్వాత బిల్లింగ్ మాడ్యూల్ చూసాము. ఈ బిల్లింగ్ మాడ్యూల్, ఓపీడీ మాడ్యూల్ తర్వాత ముఖ్యంగా క్లినికల్ మాడ్యూల్ నుంచి డాక్టర్ ఎప్పుడైతే మనకి ఈ ప్రిస్క్రిప్షన్ అనేది రైజ్ చేస్తారు, లేదా ఈ ప్రిస్క్రిప్షన్ రైజ్ చేయలేదు, మాన్యువల్గానే ప్రిస్క్రిప్షన్ రాసి పంపించారు అన్నప్పుడు మనం డిస్పెన్సరీ అంటే ఫార్మసీ మాడ్యూల్లోనే డిస్పెన్సరీ అని ఉంటుంది అనమాట. డిస్పెన్సరీ ఈజ్ నథింగ్ బట్ వేర్ మెడిసిన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఎక్కడైతే బిల్లింగ్ జరుగుతుందో ఫార్మసీలో అక్కడ అనమాట. అంటే ఓపీడీ డెస్క్లో కేవలం పేషెంట్ సర్వీసెస్ మాత్రమే బిల్ అవుతాయి, కానీ ఫార్మసీకి సంబంధించిన ఏ బిల్లింగ్ అయినా కానీ మనకి డిస్పెన్సరీ మాడ్యూల్లోనే జరుగుతుందన్నమాట. సో ఈ డిస్పెన్సరీ మాడ్యూల్ ఎలా వర్కౌట్ ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఎప్పుడైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి కానీ లేదా డిజిటల్ ప్రిస్క్రిప్షన్ కానీ పంపించారో అది డిస్పెన్సరీ డాష్బోర్డ్లోకి వస్తుందన్నమాట. డిస్పెన్సరీ డాష్బోర్డ్లో మనము ఈరోజు ఈ ప్రిస్క్రిప్షన్ ఎలా చేయాలి, ఈ ప్రిస్క్రిప్షన్ నుంచి మనము మెడిసిన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, సేల్స్ అంటే డైరెక్ట్ ఒకవేళ డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రైల్ చేయలేదు, రాసి పంపించాలన్నప్పుడు సేల్లో నుంచి ఎలా చేయాలి, లేదా అవుట్ సైడ్ ఫార్మసీ సేల్స్ ఎలా చేసుకోవాలి, లేదా ప్రొవిజనల్ సేల్స్ అంటే క్రెడిట్ బేస్డ్ అంటే పేషెంట్ ఓపీడీ సర్వీసెస్ అంటే ఈవినింగ్ వరకు ఉంటారు అనుకున్నప్పుడు కానీ, లేదా అడ్మిషన్ తీసుకున్నారు అనుకున్నప్పుడు పేషెంట్ దగ్గర మనీ లేదు బట్ పేషెంట్ ఎక్కడికి వెళ్ళరు, మనము క్రెడిట్గా ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ప్రొవిజనల్ సేల్స్ ఎలా సేల్ చేసుకోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫార్మసీ అంటే పేషెంట్ అసలు హాస్పిటల్తో సంబంధం లేదు, బయట నుంచి వచ్చారు సమ్ మెడిసిన్ కోసము మన దగ్గర తీసుకోవాలి అనుకున్నారు, జనరల్ డ్రగ్స్ ఏదైనా ఉంటే జనరిక్ డ్రగ్స్ అవి తీసుకోవడానికి వచ్చినప్పుడు అవుట్ సైడ్ ఫార్మసీ సేల్స్ ఎలా చేయాలి అనేది కూడా మనము ఈ మాడ్యూల్లో చూద్దాము. మనకి డిస్పెన్సరీ సేల్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో ఇది డిస్పెన్సరీ సేల్ మాడ్యూల్. డైరెక్ట్గా సేల్స్ అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేయొచ్చు, బట్ ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ప్రిస్క్రిప్షన్ ఒకవేళ డాక్టర్ వాళ్ళ క్లినికల్ డాష్బోర్డ్ నుంచి ఈ ప్రిస్క్రిప్షన్ లేదా డిజిటల్ ప్రిస్క్రిప్షన్ రైట్ చేసినప్పుడు మనకి ఈ ప్రిస్క్రిప్షన్స్ అనే దాంట్లో వస్తుందన్నమాట. సో నేను ఇందాక ఓపీడీ మాడ్యూల్లో చెప్పినట్లుగా ఇక్కడ ఈ టెస్ట్ పేషెంట్ 5 అనే పేషెంట్కి నేను కొన్ని విత్ D3 రాశాను, D3 విత్ డ్రాప్స్ ఒకటి రాశాను నేను. సో అది నేను ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేశాను అనమాట. సో అది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేస్తే మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. సో లేకపోయినా కానీ కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. మనం డైరెక్ట్గా సేల్లోకి వెళ్ళి కూడా ఆ పేషెంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుందన్నమాట. పేషెంట్ 5 క్లిక్ చేయగానే ఒకవేళ డాక్టర్ కనుక రైట్ చేస్తుంటే చూసారా, దెర్ ఈజ్ ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ రైజ్డ్ ఆన్ దిస్ పేషెంట్ అని చెప్పేసి మనకి చూసారా, ప్రిస్క్రిప్షన్ 3 అని డేట్తో సహా చూపిస్తుంది, ఏ రోజు రైజ్ చేశారో అన్నది కూడా మనకి చూపిస్తుంది. సో ఇలా అనమాట. సో మనం ఈ పేషెంట్కి ఇప్పుడు డిస్పాచ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అడుగుతుంది, డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రాశారు, ఎన్ని క్వాంటిటీ ఒకటే రాశారు, నువ్వు 2 అయినా ఇవ్వచ్చు మీరు, లేదా 3 అయినా కూడా ఇవ్వచ్చు, బట్ బై డిఫాల్ట్ డాక్టర్ ఒకటి రాశారు కాబట్టి నేను ఒకటే ఇస్తున్నాను. ప్రొసీడ్ టు సేల్. ఇక్కడ ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదా సేల్లోకి వెళ్ళి అవైలబుల్ క్వాంటిటీ ఉంది, బ్యాచ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా ప్రొవిజనల్ స్లిప్ అని చెప్పేసి. ప్రొవిజనల్ స్లిప్ ఏంటి అని అంటే మనము పేషెంట్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ప్రొవిజనల్ స్లిప్ అనేది తీస్తాము. బట్ ఇన్ జనరల్గా వీ డోంట్ రికమెండ్ ఇట్. ఒకవేళ డాక్టర్ అప్రూవల్ లేకుండా మీ హాస్పిటల్లో మీకు ఆ పర్మిషన్ ఉంది అంటేనే ప్రొవిజనల్ స్లిప్లోకి వెళ్ళండి. లేదు అని అంటే ప్రింట్ ఇన్వాయిస్లోని మాత్రమే మీరు ఇన్వాయిస్ని ప్రింట్ తీయండి. ఇప్పుడు ఇన్వాయిస్ ప్రింట్ కొట్టగానే సేమ్ మీరు ఏదైతే అమౌంట్ పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మీరు ఆ పేషెంట్కి సేల్ చేస్తారో ఆ పర్టికులర్ మెడిసిన్ మీకు అది రిసిప్ట్ వస్తుందన్నమాట, ఎంత అన్నది మీరు కలెక్ట్ చేసుకున్నట్లు. సో మీకు అది కావాలంటే ప్రింట్ రిసిప్ట్ ఇవ్వచ్చు బై డిఫాల్ట్, లేదా PDF కన్వర్ట్ చేసి వాళ్ళకి వాట్సాప్ పంపించాలనుకున్నా కానీ పంపించవచ్చు అనమాట. సో ఇది ప్రిస్క్రిప్షన్ అండ్ ఫార్మసీ సేల్. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదా ప్రొవిజనల్ బిల్స్ ఏదైనా ఉంది, ఒకవేళ పేషెంట్కి మీరు ప్రొవిజనల్ ఇచ్చారు అది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. హాస్పిటల్ పేషెంట్ నేమ్ ఇలా కొట్టగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఒకవేళ ఏదైనా ఉంది అని అంటే కూడా. లేదా ప్రొవిజనల్ రిటర్న్స్ అని ఉంటుంది, ప్రొవిజనల్ రిటర్న్స్ ఏదైనా ఉంటే అది మీకు ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది టోటల్ సేల్ అనమాట. ఒకవేళ మీకు డిస్పెన్సరీలో స్టాక్ ఏం అవైలబుల్ ఉంది అన్నది కూడా మీరు ఈ స్టాక్
ఈ స్టాక్ అనే బటన్ మీద క్లిక్ చేసేసి చూసుకోవచ్చు. సో ఇన్ జనరల్గా ఫార్మసీలో చాలా రకాలైన కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే మనకి మెడిసిన్ అయితే స్టాక్ టాలీ అవ్వదు. సో అవన్నీ సార్ట్అవుట్ చేయడానికి మనం ఏం చేసాము అని అంటే ఫార్మసీని 2 రకాలుగా డివైడ్ చేసాము. ఒకటి స్టాక్, 2 వచ్చేసి డిస్పెన్సరీ. స్టాక్ అనేది ఏంటి అని అంటే మనకి స్టాక్ అంతా కూడా టోటల్గా మనకి ప్రాపర్గా అందులో ఎంట్రీ చూపిస్తుంది. డిస్పెన్సరీ ఏంటంటే ఓన్లీ సేల్ అనమాట. డైరెక్ట్గా స్టాక్ రూమ్ నుంచి మనం సేల్ చేయడం కుదరదు అనమాట. స్టాక్ రూమ్లో ఎంట్రీ చేసినంతా కూడా మనము ఇక్కడ పీఓ రైట్ చేయాలన్నమాట. రిక్వెజిషన్ రైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సపరేట్ మాడ్యూల్ నేను క్రియేట్ చేస్తాను మీకు, ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది. సో జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూలో మాత్రమే ఇక్కడ చెప్తామన్నమాట. ఒకవేళ మీకు మా ఫార్మసీలో ఏదైనా మెడిసిన్ ఉంది, అది మీరు తిరిగి మెయిన్ స్టోర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనము చేయటం కుదురుతుందన్నమాట. ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనము కావాలనుకున్నప్పుడు మనము వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా స్టాక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అంతా కూడా నేను సపరేట్గా ఇంకో వీడియో తయారు చేసి చూపిస్తాను. వీడియో పెడతాను మీకు. సో అందులో మీరు చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.